మన ప్రజల శత్రువుల్లాగా చూస్తున్నారు. దాంట్లో మొదటిది డీజిల్ పెట్రోల్ ధరల్ని గత 15-20 రోజుల్లో 9 రూపాయల నుంచి 14 రూపాయల వరకు పెంచారు. మేము అడుగుతుంది నిర్మల సీతారామన్ గారు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. మోడీ గారు అయితే పొదుపు చేయండి, అన్ని ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తున్నారు. పొదుపు చేద్దాం, దేనికోసం త్యాగం చేయాలి? ఇంకేం మిగిలిందని ప్రజలు త్యాగం చేస్తారు? మీరు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఉన్నాయన్నీ కోల్పోతున్నారు. ఎవరి కోసం త్యాగం చేయాలి? ఎందుకోసం త్యాగం చేయాలి? పెట్రోల్ ధరలు పెరగటానికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఏం సంబంధం? అమెరికా యొక్క ఒత్తిడికి తలొగ్గి సాష్టాంగ నమస్కారం చేసి తక్కువ ధరకు వస్తున్నటువంటి రష్యా దగ్గర మీరు పెట్రోలియం కొనరు, అలాగనే ఇరాన్ దగ్గర కొనరు, ఇంకొక దేశం దగ్గర కొనరు. మరి ఎందుకు తక్కువ ధరకు వచ్చే వాళ్ళ దగ్గర ఎందుకు కొనుగోలు చేయటం లేదు? మీరు 60 రూపాయలు 55 రూపాయలు బేరం ధర వస్తా ఉంటే దాన్ని కాదని 80 రూపాయలు పెట్టి ఇతర దేశాల దగ్గర ఎందుకు కొన్నారు? దీనికి కారణం ఎవరు? అమెరికా వల్ల ఒత్తిడి. అసలు అమెరికాకి మనకేంటి సంబంధం? అమెరికాకు మనం ఎంత అవసరం, వారు మనకెంత అవసరమో మనం కూడా అమెరికాకు అంత అవసరం. 100 కోట్ల మార్కెట్ ఇది. కాబట్టి అమెరికాకి ఎవరి కోసం లొంగుతున్నారు మీరు? ప్రజల కోసమా? కాదు. అంబానీ కోసం, అదానీ కోసం, టాటా కోసం, బిర్లా కోసం అమెరికాతో లొంగి దేశ ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. అందువల్ల కార్పొరేట్ల కోసం, కమ్యూనల్ శక్తుల కోసం మీరు అమెరికాకు లొంగి భారాలన్నీ మా మీద వేస్తే మేము ఎట్లా మోయగలుగుతాం? అంతేకాదు, విపత్తు వచ్చినప్పుడు ఏ దేశంలోనైనా సంపన్నుల నుంచి అదనమైన పన్నులు రాబడతారు. నేను అడుగుతున్నాను మోడీ గారిని, రెండు సంవత్సరాల్లో రాయితీ ఇచ్చినప్పుడు అమెరికా వాళ్ళు మీకు మన పెట్రోలియం కంపెనీలు, రిలయన్స్ వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారుగా వ్యాపారం చేసుకొని. 2 సంవత్సరాల్లో రిలయన్స్ కంపెనీ తక్కువ ధర కొని మన మార్కెట్ లో, యూరోప్ మార్కెట్ లో డీజిల్ పెట్రోల్ అమ్ముకొని సుమారు 70,000 కోట్ల రూపాయలు అదనమైనటువంటి ఆదాయం రిలయన్స్ కంపెనీకి వచ్చింది, మన కంపెనీలకు వచ్చింది. పెట్రోల్ ధర మొత్తం బ్యారెల్ ధర 110 నుంచి 60 రూపాయలకు తగ్గినప్పుడు వ్యాపారాలు చేసుకున్నారు కదా. వాళ్ళ మీద ఎందుకు అదనమైనటువంటి పన్నులు వేయరు మీరు? కాబట్టి పెట్రోల్ కంపెనీల్ని, ప్రత్యేకించి రిలయన్స్ లాంటి వాళ్ళకి లాభం చేయటానికి మీరు ఎవరిస్తున్న తీరు మంచిది కాదు. అందువల్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పెంచినటువంటి అన్ని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలా, గ్యాస్ ధరలు తగ్గించాలా, కార్పొరేట్ల మీద పన్నులు వేయాలా, అదానీ అంబానీ లాంటి మీద పన్నులు వేయాలా, వాటిని మన ప్రజలకు ఖర్చు పెట్టడానికి